సాయిబాబా పారాయణము. సాయిబాబా పారాయణములో మనం ఈరోజు దత్తాత్రేయుడు కుక్కలచే వేదం చెప్పించుట తెలుసుకుందాము. అనంతర కాలములో యదురాజుకు, అలర్కునకు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, కార్తవీర్యార్జునునకు, పరశురామునికి ఇలా ఒకరేమిటి ఎందరికో జ్ఞానోపదేశం చేశాడు. ఎందరినో రాజులను చేశాడు. ఎందరెందరికో ఆయురారోగ్య ఐశ్వర్య రూపగుణ సుశీల జ్ఞాన వైరాగ్య మోక్షాలను అనుగ్రహించాడు. జంబాసురుణ్ణి గెలిచేందుకు ఇంద్రుడికి సంపూర్ణ సహకారం అందించాడు. ఆ దత్తాత్రేయుడి దయవలన పట్టిపోయిన ఆవులు పాలు చేశాయి. వంజలు సంతానవతులయ్యారు. మూర్ఖులు మేధావులయ్యారు. దరిద్రులు ధనికులయ్యారు. ధనికులు రాజులయ్యారు. రాజులు చక్రవర్తులయ్యారు. ఆయన లీలలు ఎంత చెప్పినా తనివి తీరవు. ఒకానొక సందర్భంలో కేవల అంగవస్త్రధారి అయి 4 నల్ల కుక్కలను తన వెంట వేసుకుని పర్యటిస్తుండగా కొందరు వేద పండితులతో వాగ్వివాదం జరిగింది. అప్పుడు వాళ్ళ సంభాషణ ఇలా సాగింది. పండితులు కర్మం బ్రహ్మ నీకేం తెలుసు అన్నారు. అప్పుడు దత్తాత్రేయుడు పోనీ మీకు తెలిస్తే మీరు చెప్పండి అన్నారు. పండితులు అప్పుడు ఓంకారమే బ్రహ్మం, నిత్యం నైమిత్యకం అని కర్మ 2 రకాలు అని చెప్పారు. దానికి బదులుగా దత్తాత్రేయుడు అయితే కర్మ చెయ్యాలన్నమాట. సరే కాని ఎవరు చెయ్యాలి? శరీరమా ఆత్మనా? పండితులు అవన్నీ వేదాల్లో ఉంటాయి అని చెప్పారు. దత్తాత్రేయుడు అయితే ఆ వేదాల్ని చెప్పండి అని అడిగాడు. పండితులు నీకు వేదం వినే అర్హత లేదు అని అన్నారు. అప్పుడు దత్తాత్రేయుడు అయితే మీరు వినండి, వేదం మీకే కాదు నా కుక్కలకు కూడా వచ్చును, ఏది చదవండిరా అన్నాడు. ఆయన అలా అనగానే ఆ కుక్కలు వేద పఠనం చేశాయి. పండితులు బుద్ధి తెచ్చుకొని ఆయనను దత్తాత్రేయునిగా గుర్తించి క్షమాపణలు కోరుకొని వెళ్ళిపోయారు. ఇదే కాదు, ఆయన చర్యలన్నీ పరమ చిత్రాతి విచిత్రాలైనే ఉంటాయి. ఆయన ఉన్మాదిలా, వ్యసనపరుడిలా, ఇంకా చెప్పాలంటే తాను ఈ విధంగా ఉంటే ప్రజలు తనకు దూరంగా ఉంటారో అలా ప్రవర్తిస్తాడు. అదంతా పరీక్ష. అది నెగ్గితే ఆ స్వామి పలికిస్తాడు, పలకరిస్తాడు. ఎటువంటి గ్రహదోషాల కష్టాలు కానీ, భూత ప్రేత పిశాచాది పీడలు కానీ కేవలం శ్రీ దత్తాత్రేయ నామస్మరణ మాత్రం చేతనే తొలగిపోతాయి. అటువంటి శ్రీ దత్తాత్రేయుల వారి కాలాంతరాన శ్రీపాదవల్లభునిగా అవతరించడం జరిగింది. ఈ రోజుటితో సాయిబాబా పారాయణం సమాప్తం. నెక్స్ట్ వారం మనము శ్రీ వల్లభావతారం గురించి తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.